సో అది పంజాగుట్ట దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడే డిప్యూటీ మేయర్ కూడా అక్కడికి వచ్చి ఈ పరిస్థితిని పరిశీలిస్తూ ఉన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ఇక రోడ్లన్నీ కాలువల్లా ఉన్నాయి. మోకాలి లోతు కంటే ఎక్కువ నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. ఇళ్లలోకి నిలువెత్తు నీరు చేరింది. తినడానికి తిండి లేక బయటకు రాలేక నానా అవస్థలు పడుతున్నారు అల్వాల్ ప్రజలు. మరికొన్ని గంటలు వర్షం కురిస్తే ఇళ్లు మొత్తం నీట మునిగే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటి వరకు కనీసం సహాయక చర్యలు అందలేదని ఆవేదన చెందుతున్నారు ప్రజలు. అల్వాల్ భూదేవి నగర్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రతిభ అందిస్తారు. ఓకే రెడీ. ప్రస్తుతం మనం అల్వాల్లో ఉన్న భూదేవి నగర్ లో ఉన్నాము. ఇక్కడ రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. మోకాళ్ళ లోతు కంటే ఎక్కువగా వాటర్ ఇక్కడ మనం చూడొచ్చు. ఈ నగర్లో భూదేవి నగర్ లో ఉన్న ఇళ్లన్నీ కూడా సగానికి పైగా మునిగిపోయినాయి. ఇప్పుడు మీరు విజువల్స్ లో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ సగం కంటే పైకి మొత్తం వాటర్ వచ్చేస్తున్నాయి. ఇంట్లో ఉన్న సామాన్లు, బట్టలు, తినుబండారాలు అన్నీ కూడా మొత్తం నీటిలో మునిగిపోయి వారు తినడానికి తిండి లేక, తాగడానికి మంచినీళ్ళు లేక అవస్థలు పడుతున్న దుస్థితి. మీరు ఇంకా మనం గమనించవచ్చు వీడియోలో, ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంట్లోనే తలదాచుకుంటున్నారు. ఎందుకంటే బయటకు వస్తే నడుంలోతు నీరు, పైనుంచి వర్షం. సో వాళ్ళకి ఆ నడుంలోతు నీళ్లలో ఉండడం మినహా వేరే ప్రత్యామ్నాయం లేదు ఇక్కడ. అయితే జీహెచ్ఎంసీ సిబ్బంది అయితే ఈ రోజు మార్నింగ్ నుంచి విధుల్లో ఉన్నప్పటికీ కూడా ఇంత వాటర్ ని తీయడం అనేది అసాధ్యమైన పని. ఈ భూదేవి నగర్ కాలనీ పరిసర ప్రాంతాల్లో మొత్తం ఆల్వాల్లో తీసుకున్నట్లయితే మోత్లకుంట చెరువు, అలాగే కొత్త చెరువు, అలా 3 చెరువులు ఉన్నాయి. ఈ 3 చెరువుల్లో వాటర్ మొత్తం నిండిపోతే ఇక్కడ ఏవైతే నాలాలు మీరు చూస్తున్నారో ఆ నాలాల్లోకి వాటర్ వస్తుంది. ఆ నాలాల్లోంచి పైకి నిండిపోయి వాటర్ ఫ్లో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా మోకాళ్ళ లోతు నీళ్లు దాటిపోయి ఇక్కడ ప్రవహిస్తూ ఉన్నాయి వాటర్. ఇంకా మరికొద్ది గంటలు ఇలాగే వర్షం కురిస్తే మాత్రం ఇళ్ల పైకప్పులు మునిగిపోయేంత వాటర్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు వాపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ వీరికి ఎటువంటి సహాయక చర్యలు ఇప్పటి వరకు అయితే అందలేదు. నిన్న కొన్ని ఈ ఏరియాలో ఉన్న అపార్ట్మెంట్స్ సెల్లార్లో వాటర్ అయితే 2 ఫైర్ ఇంజన్స్ అలాగే ప్రైవేట్ మోటార్ తీసుకొచ్చి నీటిని తోడడం జరిగింది. నిన్న నైట్ అదంతా క్లియర్ చేసినప్పటికీ మళ్ళీ ఈ రోజు ఉదయం ఇంతే లెవెల్లో వాటర్ వచ్చేసాయి. సో ఇక్కడ స్థానికుల్ని వాళ్ళ ఇబ్బందులు ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మా మీ పేరు చెప్పండి. ఇక్కడే ఉంటారా? ఇక్కడనే ఉంటాం. ఎన్ని రోజుల నుంచి ఈ ఫ్లో ఇలా ఉంది? 3 రోజులే. ఎవరైనా వచ్చారా మరి మీ సమస్యలు తెలుసుకోవడానికి? ఏం చేస్తున్నారు? మీ వెళ్ళిపోయిండ్రు. అన్నాలు వచ్చారు, చూసారు, వెళ్ళిపోయారు. అంతేగాని మీకు ఎలాంటి సహాయక చర్యలు అందించలేదు? అన్నాలు పెట్టేసారు. పసిపిల్లలతో కూడా అట్లే ఉంటున్నాం మేడం. మాకు ఎవరు ఏమి ఇస్తలేరు, ఏం తినడానికి కూడా లేదు. కాకపోతే మధ్యాహ్నం భోజనం అందిస్తారు. అంతేగాని మేము 3 రోజుల నుంచి ఎక్కడో మధ్యాహ్నం భోజనం చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడనే పెడుతున్నారు. ప్యాకెట్స్ ఇస్తున్నారు. 3 రోజుల నుంచి చిన్నపిల్లలను ఎక్కడ వేసుకోవాలని, ఎక్కడ ఉండాలన్నా అర్థమైతలేదు మేడం. చిన్నపిల్లలు నైట్ ఎక్కడ వండుకో ఇండ్లకు కూడా రానిస్తలేరు మేడం. చిన్నపిల్లలకు ఏదో వణుకుతారు, చలికి దుప్పట్లు కప్పుకొని ఎక్కడో దగ్గర ముడుగుతున్నాం మేడం. మాకేమన్నా సహాయకరం అందించాలని కోరుకుంటున్నాం మేడం. ఇప్పుడు ఈ ఇల్లుల్లో ఇవే కదా మీరు ఉండే ఇల్లులన్నీ? 300 గుడిసెలు. మరి సగానికి పైగా మొత్తం మునిగిపోయినాయి, అవునా? ఇంట్లో ఉన్న సామాన్లన్నీ నీటి పాలైపోయినాయి, బట్టలన్నీ తడిచిపోయినాయి. అన్ని తడిచిపోయినాయి. తప్పుకోవడానికి కూడా ఏం అసలు లేవు మేడం. బట్టలు కూడా తడిచిపోయినాయి. చిన్నపిల్లలు వణుకుతారు మేడం. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి చూసారా మీరు? లేదు మేడం. ఎప్పుడో 2009లోనే ఒకసారి అంతా వచ్చింది. నేను లేకున్నా మేడం అప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ మేడం. ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు చూడలే. సామాన్ మొత్తం బియ్యం కూడా తడిచిపోయినాయి మేడం. ఏం తినడానికి లేవు, వండుకోవడానికి ఏంటివి లేవు. అన్ని సగం వరకు నీళ్ళు వచ్చినాయి మేడం. రైట్, వింటున్నారు కదా. మొత్తానికి వీళ్ళు రోడ్ల పైన నిలబడాల్సిన దుస్థితికి ఈ రోజు వచ్చారు. ఈ వర్షాల కారణంగా 3 రోజుల నుంచి కురుస్తున్న ఈ భారీ వర్షాలతో అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరొక స్థానికుడితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఇక్కడేనండి నివాసం ఉండేది? ఎందుకని ఈ వాటర్ ఇంత ఎత్తు ఎందుకు ప్రవహిస్తున్నాయి? అంటే ఈ నాలాలు నిండిపోవడం కారణంగానా, లేక ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇది వర్ష ప్రభావం తోటి నిండిపోవడం వలన, అటు చెరువులు నిండడం వలన, ఇటు రావడం వలన ఈ ప్రభావంతో బాగా నిండిపోతుంది. గత 3 రోజుల నుంచి మేము నిద్ర ఆహారం లేకుండా మేము ఎంతో కష్టాలు పడుతున్నాం. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం ఏమిటంటే, మాకు గత 2 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి. మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. మాకు హామీలు ఇచ్చిండ్రు. ఇక్కడ సమగ్ర సరిగ్గా జరిగింది. అన్ని జరిగినా కూడా మనకు ఇక్కడ ప్రభుత్వ హామీలు ఇచ్చిపోయినా కూడా
ఇదివరకు తెలంగాణ ప్రభుత్వం 6 నెలలకే డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అన్నది. మాకు డబుల్ బెడ్రూమ్లు అవసరం లేదు. కనీసం ఎక్కడో చోట బతకడానికి ఒక 30 గజాల స్థలాలు ఇచ్చినా సరే ఆ స్థలాలలో నివసిస్తాం అని మేము తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, మీరు చెప్పండి. ఇప్పుడు తినడానికి కూడా ఆహారం లేదు కదా రోజు, మరి ఇప్పుడు ఎవరైనా జిహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి మీకు ఏదైనా సహాయక చర్యలు అందిస్తున్నారా? తాగడానికి నీళ్లు కానీ, పిల్లలకి పాలు కానీ, తినడానికి అన్నం కానీ ఇస్తుర్రు మేడం. ఇక్కడ అంటే మధ్యాహ్నం పొద్దుగాల ఇంత టిఫిన్ పెట్టిండ్రు, నిన్న ఉదయం మళ్ళీ మధ్యాహ్నం అన్నం పెడుతుండ్రు. ఇంకా అంతే, అదే ఆధారం. మా నీళ్లు, మా బట్టలు, బియ్యం అన్నీ కొట్టుకుపోయినాయి. మాకు ఏది లేదు సామాన్. ఇంకా బయటికి రానికి కూడా వీళ్ళు సమస్య లేదు. కానీ అట్టే ముడుగుతున్నాం కూర్చోరా పండడానికి. రాత్రి ఎలా ఉన్నారు? రాత్రి కూడా కూర్చే ఇలా ఆడుకొని ఉంటున్నాం. నిద్ర అనేది లేదు మాకు. చిన్నపిల్లల మీన్ వేసుకొని మేము ఆ పిల్లలు ఆధారించుకుంటున్నాం. పిల్లలు ఏం చేస్తాం మరి, ఆధారించుకుంటున్నాం. ఆ పిల్లలతోనే ఉంటున్నాం. ఇక మా పరిస్థితులు చూసి మీరు కొద్దిగా కనకరించారు తల్లి మమ్మల్ని. రైట్, వింటున్నారు కదండి. కిందేమో నడుములోతు నీళ్లు, ఇల్లులు సగానికి పైగా మునిగిపోయాయి. బయటకు వచ్చి నిల్చుందామంటే పైనుంచి వర్షం, విపరీతమైన చలి ఇక్కడ నెలకొని ఉంది. ఇక్కడ మీరు ప్రస్తుతం లైవ్ లో చూస్తున్నదంతా కూడా ఒక నాలాని ఆనుకునే ఇక్కడ 4 గోడల మధ్య పైన ఒక షెడ్ లాంటిది వేసుకుని వీరు నివాసం ఉంటున్నారు. అయితే ఇప్పుడు అందులో కూడా నివసించలేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా వారి తినుబండారాలు కావచ్చు, బట్టలు కావచ్చు, అన్నీ కూడా పూర్తిగా వర్షార్పితం అయిపోయి నీటిలో తడుస్తూ ఉన్నాయి. వారికి ఏమీ అసలు నడి రోడ్డు మీద నించున్నారు ఈ క్షణాన. అయితే కొంతవరకు కూడా సహాయక చర్యలు అయితే అందుతున్నాయి అని చెప్తున్నారు. తాగడానికి మంచినీళ్లు, అలాగే మధ్యాహ్నం పూట భోజనం ఇస్తున్నారని చెప్తున్నారు. గత 3 రోజులుగా ఇలాగే విపరీతంగా వర్షం కురుస్తూ ఉండడం వల్ల ఫ్లో అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంది. మనం నాలాలను చూస్తూ ఉన్నాం కదా, పూర్తిగా నిండిపోయి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కొంతమంది అయితే అసలు పైనుంచి కురిసే వర్షం నుంచి కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ ఇళ్లలో ఇక్కడ ఇలా సగం నీటిలో ఉండి ఆ లోపలే మగ్గిపోతున్న దుస్థితి. ఒకసారి ఇక్కడ మనం మాట్లాడదాం. కొంచెం బయటకు వస్తారండి. ఎన్ని రోజుల నుంచి ఈ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ? 4 days అవుతుంది మేడం. ఇక్కడ 4 days నుంచి మా పాప అక్కడ బయట పెట్టుకుని కూర్చున్నాం. మాకు 2 పిల్లలు, మా భార్య, మా పిల్లలు అక్కడ అరుగు మీద కూర్చున్నారు. వాళ్ళు వేరే షాప్లో అడుక్కొని అక్కడ ఉన్నాం అరుగు మీద. సో ఇక్కడికి మాత్రం ఎవరు రావట్లేదు మేడం. మా పరిస్థితి దారుణంగా ఉంది. 3 days నుంచి కూడా అసలు ఒక్కరు కూడా రాలేదా ఇక్కడికి? ఎవరు స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, లేక జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ? జిహెచ్ఎంసీ మేడం వాళ్ళు మాత్రం వచ్చి మాకు ఫుడ్ కొంచెం మామూలుగా ఐరన్ చేస్తారు. సో ఇక్కడ మాత్రం నాయకులు అయితే ఎవరు రాలేదు మేడం. ఓకే, పిల్లల పరిస్థితి ఏంటి? నైట్ అంతా అసలు ఈ వాటర్ లో ఎలా ఉన్నారు? అగో మేడం, మా పిల్లలు వస్తున్నారు. మేము ఉండేది ఇక్కడ, చలి బాగా పెడుతుంది. 2 పిల్లలు అయినా కానీ మేము బయట పెట్టుకుంటున్నాం మేడం. ఇదైతే ఫుల్ ఇది పరిస్థితి. రైట్, చూస్తున్నారు కదండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పిల్లలే ఇంట్లో నివాసం ఉండే వాళ్ళని అడుగుదాం అమ్మని ఒకసారి. అమ్మ, రాత్రంతా పిల్లల్ని వర్షం నుంచి ఎలా కాపాడుకున్నారు? ఎక్కడున్నారు? ఏంటి పరిస్థితి? ఏమైనా తిన్నారా రాత్రి నుంచి? అమ్మా తెచ్చి పెడుతున్నారు కానీ తిన్నాము. ఇదో పిల్లల పరిస్థితి బాగాలేదు. బట్టలు నానిపోయినాయి, బియ్యం నానిపోయినాయి, అన్ని కొట్టుకుపోయినవి. కొంచెం చూడాలమ్మా మీరే పరిస్థితి. నా పిల్లలను సన్న పిల్లలను వేసుకొని తిప్పలో వాడుతున్నాము. అదో మొత్తం నానిపోయినవి. ఎందుకట్ట చేస్తారమ్మా? మా బట్టలు నానిపోయినవి, అంతా నానిపోయినాయి. చలికి తట్టుకోలేక అన్నంతోటి అనుకుంటున్నామమ్మా. మీకు పుణ్యం ఉంటుందమ్మా. మీకు ఇదో నా పిల్లలు చూడు, ఇదో సన్న పిల్లలు పెట్టుకొని నేను ఎట్లా చేస్తున్నామా? మీకు పుణ్యం ఉంటుంది తల్లి. మా బట్టలు లేవు అస్సలకు కొట్టుకపోయినా, కట్టుకున్న కాడికే ఉన్నాయమ్మా. పిల్లలకు సన్న పిల్లలకు కూడా బట్టలు లేవమ్మా మేడం. మీకు పుణ్యం ఉంటుంది తల్లి. మీకు ఏమన్నా మాకు సాయం చేయాలి స్వామి. మీకు చూస్తున్నారు కదా, కట్టు బట్టలతో నడి రోడ్డు మీద నడుంలోతు నీళ్లతో, పైన వర్షంతో, విపరీతమైన చలితో ఇక్కడ ప్రజలు బాధపడుతూ ఉన్నారు. కేవలం ఇది ఒకటే సమస్య అని అనుకోలేము. ఎందుకంటే ఇక్కడ మన చుట్టూ ఉన్నదంతా కూడా డ్రైనేజ్ వాటర్. దీని నుంచి ఎలాంటి చర్మ వ్యాధులు వస్తాయో, ఎలాంటి అంటు వ్యాధులు వచ్చే అవకాశం ఉందో ఎవరు చెప్పలేని పరిస్థితి. సో రకరకాల సమస్యలు దీనివల్ల ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి జిహెచ్ఎంసీ సిబ్బంది ఎంత వీలైతే అంత త్వరగా సహాయక చర్యలు చేపట్టి వీరిని ఈ వర్షం బారి నుండి, ఈ రాబోయే ప్రమాదాల బారి నుండి రక్షించాలి అని చెప్పి స్థానికులు కోరుకుంటూ ఉన్నారు. అలాగే వారికి కాస్త తినడానికి తిండి, తాగడానికి నీరు అందిస్తే మేము బ్రతుకుతాం అని చెప్పి వాళ్ళు మొక్కుతున్నారు.
ఇది ఇక్కడ అల్వాల్ భూదేవి నగర్ లో లేటెస్ట్ సిచ్యువేషన్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓవర్ టు స్టూడియో.